ముందుగా మీకు ప్రైమ్ నైన్ వీక్షించిన ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా సురేష్ రెడ్డి గారు, అసలు రామ్ గోపాల్ వర్మ గారు అంటే గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ గారు వర్సెస్ తెలంగాణ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎందుకంటే మీకు వారికి మధ్య అనేక సంవత్సరాల పాటు వైరం జరిగింది. వారు ప్రెస్ క్లబ్లో కూర్చొని మీ నాయకుడిని తిట్టడం, మీరందరూ ప్రెస్ క్లబ్ని చుట్టుముట్టేయటం, కొద్దిసేపటికి మళ్ళీ పోలీసులు రావటం, ఆయన ఏమో ప్రెస్ మీట్ పెట్టేసి నా మనుషులు కూడా ఉన్నారు, నేను ఒక ఫోన్ కొడితే మొత్తం వచ్చేస్తారని చెప్పేసి మాట్లాడటం, ఇదంతా చాలా డిస్టర్బెన్స్ గతంలో కూడా చాలా జరిగింది. మీ సన్నిహితులు కూడా చాలామంది ఆయన ఇంటి మీద కూడా దాడి చేయటం జరిగింది. బట్ ఆ తర్వాత కొంత సద్దు మనిగింది. అసలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన మీద కేసులు కూడా ఎక్కువైపోతామని, సో మధ్యపాడు ఒంగోలు దగ్గర ఎఫ్ఐఆర్ నమోదైంది, తర్వాత తుళ్ళూరు దగ్గర కూడా నమోదైంది. సో ఉదయం నుంచి కూడా పోలీసులు ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు, విచారణకు రమ్మంటే ఆయన రావటం లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏమవబోతా ఉంది? ఆయనకి ఎవరన్నా మద్దతు రాబోతా ఉన్నారా? ఆయన్ని పోలీసులు తీసుకువెళ్ళటం, అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? చూడండి, ఆయనకు మద్దతు ఎవరివ్వరండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ హోదాలో ఉండి ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు కులాల మధ్యలో చిచ్చు పెట్టడము, అంటే హీరోలను విలన్గా చూపించి విలన్ని హీరోగా చూపించింది. ఆయన సినిమాలన్నీ మీరు చూడండి, వాళ్ళ చంద్రబాబు నాయుడుకి ఒక చరిత్ర ఉంది. ఇలా పవన్ కళ్యాణ్ గారు దేశమంతా ఇలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. లోకేష్ ఆయన చిన్న వయసు అయినా కూడా ఆయన ఒక మినిస్టర్గా ఉండి కూడా ఎంతో అంటే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. అలాంటి వ్యక్తులను విలన్గా చూపించి విలన్లను హీరోగా చూపించాడు. అంటే ఈయన మెంటల్ హాస్పిటల్ ఉండాలి. అసలు గత ప్రభుత్వాలే ఈయనను అరెస్ట్ చేయాలి, 3rd డిగ్రీ చేయాలి. కానీ గత ప్రభుత్వాలు వత్తాసు పలికి వాళ్ళ గొడుగు కింద ఉన్నాడు. మీరే అన్నారు ఇప్పుడు 3 times ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశాడని. నిజంగా చెప్తున్నా, ఏదైతే జనసేనను ఇంతకుముందు బోరుగడ్డ అనిల్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, మెంటల్ కృష్ణ కావచ్చు, చాలామంది కూడా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ అంతరాత్మతోని సారీ చెప్పారు. కానీ రామ్ గోపాల్ వర్మ వర్చువల్గా సమాధానం చెప్తున్నాడు. వర్చువల్గా సమాధానం ఒక లాయర్ని పెట్టుకొని వర్చువల్గా సమాధానం చెప్తున్నాడు. ఆయన ఎన్ని రోజులు తప్పించుకున్నాడండి. ఖచ్చితంగా ఒంగోలు పోలీసులు, ఏపీ పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇంకోటి, ఇలా అరెస్ట్ చేయడం వల్ల లాభం ఏంటి చెప్తా. ఇలా రాజమౌళి గారు ఉన్నారు, ఎందరో డైరెక్టర్లు పాన్ ఇండియా డైరెక్టర్ గారి వాళ్ళు దేశానికి కానీ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చే పిక్చర్లు తీస్తూ ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాండి, ముంబైలో మీరు అన్నట్టు దావుద్ ఇబ్రాహిం తెలుసు అంటాడు. ముంబై నుంచి ఎందుకు వచ్చిండు? ఇక్కడి నుంచి ముంబై వేయండి. ముంబైలో ఇలాంటి చేస్తేనే ఎలగొట్టిన ఆయన. ఇక గతి లేక అసలు ఆయన తెలంగాణలో ఉండదు, తెలంగాణ హైదరాబాద్లో ఉండడం కూడా అసలు తప్పే. కాకపోతే మీరు అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారిని ఆయన చూపించే విధానం బట్టి ఆయన ఆఫీస్కి వెళ్తే అప్పుడు భయపడి పారిపోయాడు. ఆయన కెమెరా ముందు హీరో అండి, కెమెరా ముందు హీరో తప్ప ఈ హీరో చెప్తున్నా 19th పోలీసులు వచ్చినప్పుడు టైం అడిగిండు. మరి వాళ్ళ ఎందుకు పోలీసులు విచారణలో లేడు అంటే భయపడుతుండు కదా, భయపడుతుండా లేదా? నిజంగా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులను సొసైటీలో ఉండకూడదు. సొసైటీని కాదు, రాను జనరేషన్, అంటే ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఈయన సినిమాలు చూసి ఈయన ప్రభుత్వం చూస్తే చెడిపోతారండి. అంటే ఒక డైరెక్టర్ ఏం చేయాలి, సొసైటీకి ఒక మంచి సినిమాలు మంచి మెసేజ్ ఇవ్వాలి. కానీ ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, గత వీడియోలు చూడండి, అమ్మాయిల కాళ్ళు ముద్దించుకుంటాడు. చూడండి ఎంత దారుణం అండి అది. అంటే ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో ఉండాలి, లేదా పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ చేయాలండి. ఇక్కడ సురేష్ రెడ్డి గారు, అప్పట్లో అనేక సంఘటనలు, గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉందండి. మనతో చిట్టిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు, వస్తాను సార్ మీ దగ్గరికి. అయితే తెలంగాణ జన సైనికులకి, జనసేన నేతలకి, వర్మ గారికి మధ్య చాలా రోజులు వైరు నడిచింది. అంటే ఆయన దమ్ముంటే రమ్మని సవాల్ చేయటం ప్రెస్ మీట్లో. మీ సన్నిహితులు కూడా కొంతమంది వెళ్ళారు ఆయన ఇంటి ముందుకు వెళ్ళి ఆయన తిట్టి మరి నువ్వు రమ్మన్నావు కదా మేము వచ్చామంటావు, ఎందుకు ఇంత దాకా ఎందుకో పెద్ద మనిషిగా ఉన్నాడు, ఒక సినిమా సంబంధించినటువంటి ఒక డైరెక్టర్, ఒక పెద్ద డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు, ఎందుకు మీతో జనసేన అంటే ఎందుకు ఆయనకు పడదు? నిజంగా ఆయన ధైర్యం ఉంటే మామూలు పోయినప్పుడు ఎందుకు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిండండి? ఎదుర్కోవాలి కదా, ఎదుర్కోవాలి కదా ఆయన నిజంగా చెప్తున్నా, ఇవాళ రామ్ గోపాల్ వర్మ కెమెరా ముందు హీరో అంతేనా? కొన్ని స్టూడియోలు పిలుస్తాయి, అక్కడ రెచ్చిపోడు తప్పితే హీరో చెప్తున్నా. ఇప్పుడు ఫోన్ చేయండి ఆయనకి, ఫోన్ చేయండి సార్, నేను మాట్లాడతా. కనీసానికి ఒంగోలు పోలీసులు దొరుకుతలేడు, మీడియా గారు రమ్మని చెప్పండి. ఆయన కరెక్ట్ కదా, ఆయన తప్పు చేయలే కదా. ఇప్పుడు ఫోన్ చేయండి, ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడదాం. వర్మ గారికి దమ్ముంది, నేను దావుద్ ఇబ్రాహిం ఫ్రెండ్ అంటాడు కదా, దమ్ముంటే ఇప్పుడు రమ్మండి, లైన్లో తీసుకోండి సార్. ఒక్క నిమిషం. ప్రైమ్ నైన్ ప్రేక్షకులు, ప్రైమ్ నైన్ టీవీ ద్వారా మెసేజ్ వినిపిద్దాం ప్రజలకి. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా సార్. దమ్మునోడు చేస్తాడు సార్, దమ్మునోడు చేయడు, భయపడుతున్నాడు. వాట్సాప్ కాల్ రింగ్ అవ్వట్లేదు, చేయండి మీరు చేయండి, లిఫ్ట్ చేస్తాడు, చేయండి, మాట్లాడదాం.
ज्या नंबरशी संपर्क करू इच्छिता तो सध्या बंद आहे. कृपया नंतर प्रयत्न करा. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. స్విచ్ ఆఫ్ ఒకటి నాయుడు గారు ఇవాళ పోలీసు వాళ్ళు టైం ఇచ్చారు 19వ తారీఖు కాకుండా టైం అడిగి ఇచ్చారు. నిజంగా కరెక్ట్ ఉండి ఆయన ధైర్యవంతుడైతే ఆయన ఇంట్లో ఇవాళ ఉండాలి. పైగా వాళ్ళ లాయర్ ఏం చెప్తారంటే ఒక ప్రాజెక్ట్ మీద పని వేయండు, సినిమా షూటింగ్ వేయండు. సినిమా షూటింగ్ పోతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు ఉంటుందండి? అంటే ఈ రకంగా తప్పు చేసిన అని భయపడుతున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పిఏ దగ్గర ఉంటది కదా, ఫోన్ ఉంటుంది కదా, మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి ఏంది, ఫిజికల్ గా రాలేదు, పోలీసు వాళ్ళతో మాట్లాడడానికి ఏంది, చట్ట ప్రకారం వారు విచారణ కోసం దీన్ని బట్టి చూస్తే పోలీసులు రెచ్చగొడుతుంది సార్. ఏపీ పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ జరుగుతుంది, ఎందుకంటే చట్టానికి ఎవరు విరుద్ధం కాదు. ఆఫ్టర్ ఆల్ డైరెక్టర్, ప్రైమ్ మినిస్టర్, సీఎంలే ఇందిరాగాంధీ మరి ఎందుకు ఆయన భయపడుతుండండి? ఇవాళ కోయంబత్తూరు ఒక ప్రముఖ నటుడు మన ఫామ్ హౌస్ లో ఒకరు రకరకాలుగా అంటారు. నిజంగా ఆయన ధైర్యం ఉంటే పోలీసులకు ఖచ్చితంగా ఇవాళ విచారణకు రావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం టైం ఇచ్చారు, సెకండ్ టైం కూడా నువ్వు లాయర్ని పెట్టుకుని వర్చువల్ గా సమాధానం చెప్తున్నాను, ఫిజికల్గా ఎందుకు రావట్లేదు? భయపడ్డాడు. అరే భయపడేందండి, 100% భయపడుతున్నాడు. ఓకే రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, సినీ నటులు, అదేవిధంగా దర్శకులు, నిర్మాత. చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. యా చిట్టిబాబు గారు వినపడుతుందా? యా యా వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్వేస్ ఫైన్. సో మొత్తానికి మీకు అత్యంత మీ సన్నిహితుడు అనాలి, అనొచ్చా? మళ్ళీ మా మీద ఫైర్ అవుతారు మీరు. సన్నిహితుడు కాదు, మిత్రుడు. అదే మళ్ళీ ఇప్పుడు అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా. సినిమా దర్శకుడు కనుక మా ఫీల్డ్ లో పరిచయాలు ఉంటాయి కదా ముఖ్యుడు. అవునవును, అందుకనే ఇప్పుడు మీ మిత్రుడు అని అనొచ్చా లేదు మళ్ళీ, అంటే అతను నా మిత్రుడు ఏంటని మీరు నా మీద ఫైర్ అవుతారు. మిత్రుడే, సినిమా వాళ్ళందరూ మిత్రులే మాకు. ఓకే ఓకే, అయితే మీ మిత్రులు రామ్ గోపాల్ వర్మ గారు వివాదాల దర్శకుడిగా పేరొందారు. సో ప్రస్తుతం పోలీసు వారికి దొరకకుండా పరారీలో ఉన్నారని పొద్దుటి నుంచి ఒకటే చర్చ. మీడియా, పోలీసులు అందరూ ఆయన ఇంటి ముందు ఉన్నా ఆయన మాత్రం లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్. 19వ తారీఖు విచారణకు హాజరవ్వాలి, నవంబర్ 19 అవ్వలేదు. నవంబర్ 25 విచారణకు హాజరవ్వాలి, ఈ రోజు కూడా డుమ్మా కొట్టారు. సో ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయడం ఖాయం అంటూ ఇందాక మాజీ ఎస్పీ గారు కూడా చెప్పారు. మీరేమంటారు చిట్టిబాబు గారు? అరెస్ట్ చేయటం ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాలి, కానీ అతను టెక్నికల్ గా అనేక పాయింట్లు వాడుకుంటాడు. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే వర్చువల్ గా చెప్పొద్దు, విచారణ ప్రకారం స్టేషన్ తీసుకెళ్లే విచారణ చేయాలి. దానికి అలా చేయాలంటే కోర్టులో కూడా పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళు కోర్టుకి వెళ్తారు, ఈయన కోర్టుకి వెళ్ళి డెఫినెట్ గా వర్చువల్ గా చెప్తా అంటాడు. ప్లస్ ఇంకోటి ఉంది, వాళ్ళ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జ్యూరిడిక్షన్ దాన్ని వాడుకుంటుంది. సుప్రీంకోర్టు ఏమందంటే, గతంలో మీకు నాగార్జున విషయంలో కూడా కోర్టు ఏమడిగిందంటే, రేణుస్వామి రాజధాని మీద ఎవరో జర్నలిస్టు ఫైల్ చేస్తే ఇలాగ నాగార్జున గురించి వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తే మీకేమి సంబంధం, మిమ్మల్ని అన్నాడా? నాగార్జున ఫైల్ చేయమని కేసు, నాగార్జున అన్నాడని మీరు కంప్లైంట్ ఇస్తారేంటి? యూ ఆస్క్ నాగార్జున టు గివ్ కంప్లైంట్, హూ ఆర్ యూ టు రిప్రజెంట్ బిహాఫ్ ఆఫ్ నాగార్జున అని చెప్పి కోర్టు మందలిచ్చింది. దాంతో ఆ కేసు అది వాడుకుంటాడు. ఎవరు నా మీద కేసు ఇచ్చింది, ఎవరో వేస్తే నేను ఎవరిని అన్నాను, వాళ్ళు అయింది కేసు, ఫైల్ కేసు అంటాడు టెక్నికల్ గా.